నమస్కారం 6 టీవీకి స్వాగతం నేను సహనైక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. సోరెన్ కు బెయిల్ ఇస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సహితమైనదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. అటు జూన్ 28 హేమంత్ సోరెన్ కు ఈడీ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత జూలై 4న ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేశారు. భూ కుంభకోణం కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్ ను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది